కులముల వర్గీకరణపై ప్రజలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు అభిప్రాయాలను సేకరించినందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ గుంటూరులో పర్యటించింది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఈ కమిషన్ సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ పాల్గొని తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులతో వినతి పత్ర రూపంలో సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ మాదిగ ఉపకులాలకు మేలు చేస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. మీడియా మిత్రులు నమస్కారం. షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ మీద, దళిత వర్గీకరణ మీద రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ ఈరోజు ఎంక్వైరీకి వచ్చింది. ఈరోజు బహు సంఘాలతోటి, పలు సంఘాలతోటి మెమోరాండం తీసుకుంటానని మొదటిగా మాకు అవకాశం రావడం జరిగింది. మాదిగ తరఫున మాదిగ జనసేవ సమితి ఉద్యోగులు, యూనివర్సిటీ ఉద్యోగులు, మాదిగ దాసరి, ఇలాగా పలు సంఘాల తరఫున మేము వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ చేయాలి, ఇది న్యాయబద్ధం అని చెప్పి వారికి రుజువులతో, ఫ్యాక్ట్స్తో, స్టాటిస్టిక్స్తో సహా సబ్మిట్ చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాదిగ పాపులేషను మాలల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ బెనిఫిట్స్లో చాలా తక్కువ ఉన్నాయి. మాలా సామాజిక వర్గం ఎక్కువగా పొందుతున్నా దానికి కారణం మాలలు కాదు, విద్యలో వెనుకబడి ఉన్నారు మాదిగలు. తర్వాత కోస్టల్ ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు, క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందింది. మాదిగలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు, గుంటూరు జిల్లాలోని అప్లాండ్స్లో ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి జరగలేదు. కాబట్టి వర్గీకరణ చేయటం అనేది న్యాయబద్ధం. తద్వారానే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కనీసం వాళ్ళ జనాభా అనుకూలంగా రావాలంటే, వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ రావాలంటే వర్గీకరణ చాలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, అన్ని పార్టీలు, రాజకీయ పక్షాలన్నీ, జాతీయ పక్షాలు, ప్రాంతీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి వర్గీకరణ. ఒక్క కులం కూడా వర్గీకరణ వద్దని చెప్పట్లేదు. మాలల్లో కూడా కొంతమంది నాయకులు, కొంతమంది కొంచెం మూమెంట్లో ఉన్నోళ్ళు తప్పితే చాలామంది మాల నాయకులు కూడా ఈ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు చాలామంది. ఇది అన్యాయం, మాదిగలకు అన్యాయం జరిగింది, ఈ హిస్టారికల్ మిస్టేక్ రెక్టిఫై చేస్తే బాగుంటుందని చాలామంది మాలలు కూడా మాతో ప్రైవేట్గా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇది సామాజిక అవసరం, ఇది సామాజిక బాధ్యత ఈ సమస్య పరిష్కారం చేయటం అని చెప్పి మేము కోరటం జరిగింది. కమిషన్ కూడా చాలా సానుకూలంగా వివరించడం జరిగింది, చాలా సానుకూలంగా విన్నారు, ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు, అందరితో మాట్లాడారు, వారి అభిప్రాయాలు స్వీకరించారు. కాబట్టి నేను మనవేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ రిపోర్ట్ చెప్పుకొని, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పురంధేశ్వర వెంటనే సమావేశమై వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇద్దరం కలిసి పనిచేయటానికి, మాలా మాదిగలు కలిసి ఒక దళిత్ ఫోర్స్గా, ఒక దళిత పొలిటికల్ యాక్టివిస్ట్గా మనం మారాలంటే ఈ సమస్య పరిష్కారం అయితే తొందరగా పరిష్కారం అవుతుంది. మాలలకు కొంచెం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో, కాబట్టి మాలలకు కొంచెం ఎక్కువ వస్తుంది, 1% ఎక్కువ వస్తుంది మాదిగల కంటే. కానీ మాలలు మాదిగల్ని సోదరులాగా భావించి మా సోదరులకు న్యాయమైన వాటా ఇద్దామని ఒక పెద్ద మనసుతో వస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. నేను అప్పీల్ చేస్తున్నాను మాల సోదరులకి, వెంటనే ఈ సమస్యకి పరిష్కారానికి మీరే ముందుకు రండి, మీరే కమిషన్కి, మీరే ప్రభుత్వానికి, రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేసి ఈ సమస్యని వెంటనే న్యాయబద్ధంగా పరిష్కారం చేసి మనందరం కలిసి ముందుకెళ్దాం. మాలల నాయకత్వంలో మాదిగలు పనిచేయడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. మా వాటా కోసమే మా డిమాండ్, కానీ మీ నాయకత్వాన్ని మేము ప్రశ్నించట్లేదు. మీ నాయకత్వంలో పనిచేసి అందరం కలిసి, దళితులు, బీసీలు అందరూ కలిసి రాష్ట్రంలో ఒక రాజకీయంగా శక్తిగా ఎదుగుదాము, దానికి మీరే నాయకత్వం వహించని చెప్పి నేను మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాదిలకు రావాల్సిన న్యాయమైన వాటాని మీరే ఇప్పించే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని చెప్పి మాల సోదరులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ పక్షాల్లో కూడా
అందరూ సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్ట్ చేస్తూ ఉంది, సిపిఎం సిపిఐ అన్ని రాజకీయ పక్షాలు సపోర్ట్ చేస్తారు. ఒక్క వైసీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంగ నాటకాలు ఆడుతున్నారు.